నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి అనగా సెప్టెంబర్ 21, 2025 నాడు బహుళపక్ష చతుర్దశి అనగా మహాలయ పక్షాలలో మనము చివరి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు ఈ రోజును మనము పితృపక్షాల సమగ్రంగా మనము పితృదేవతలకు పరిహారాలు, వారి యొక్క తర్పణాలు ఇలాగా మనము గత 14 రోజుల నుంచి చేసుకుంటూ వచ్చాము. అయితే ఇది అమావాస్యకు ముందు రోజు అనగా చిట్ట చివరి రోజు అవుతుందన్నమాట. ఇంకా అమావాస్యతో మనకి పితృపక్షాలు అయిపోయినట్టే. అయితే ఈ పితృపక్షాల ముగింపు వస్తున్నది అంటే చివరి దశలోకి వచ్చేసాం కాబట్టి ఈ సమయంలో పితృతర్పణాలు అనగా ఈ 14 రోజులు ఎవరైతే తర్పణాలు, దానాలు ఇలాంటివి చెయ్యలేని పక్షంలో అమావాస్య రోజు లేదా ఈ రోజు చతుర్దశి రోజు మనకి కనుక ఈ మిగతా అన్ని రోజులకి సంబంధించి పితృతర్పణాలు కానీ పితృపిండాలు కానీ ఇవ్వడం కానీ లేదా దానాలు ఇవ్వడం కానీ ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ రోజు కూడా మిగతా రోజులన్నిటికీ ఎట్లాంటి ఫలితాలు వస్తాయో ఈ చతుర్దశి రోజు తదుపరి రోజు అమావాస్య రోజు ఈ 2 రోజులు కనుక చేసుకున్నట్టయితే ఈ 15 రోజుల పాటు మనము పితృదేవతల్ని సంతోష పెట్టినట్టుగా వారి యొక్క ఆశీస్సులు మనం అందుకున్నట్టుగా మనకి చెప్పడం జరిగింది పురాణాల్లో. అయితే మిగతా రోజులు మిస్ అయిన వాళ్ళు ఏ కార్యక్రమం వల్ల కానీ ఏ సందర్భం వల్ల కానీ మిస్ అయినట్టయితే చేసుకోలేనట్టయితే కనుక ఈ రోజు రేపు అనగా అమావాస్య రోజు ఈ 2 రోజులను కనుక మీరు ఉపయోగించుకొని దానాలు తర్పణాలు పిండ ప్రదానాలు ఇలాగా చేసినట్టయితే కనుక వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీ కుటుంబం మీద ఉంటాయి. అయితే ఈరోజు గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే మనకి సూర్యుడు అనగా రవి కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలోను అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు అనగా అంగారకుడు మిథున రాశిలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురుడు అనగా బృహస్పతి కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అనగా ఈ సమయంలో 3 గ్రహాలు వక్రగతిలో సంచారం చేస్తున్నాయి. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ముందుగా సూర్యుడు కేతు కన్యా రాశిలో సంచారం చేయడం వల్ల స్వీయ ఆత్మ పరిశీలన, త్యాగ ధోరణి, దీంతో పాటు పితృకర్మలకు అనుకూలమైన రోజు. చంద్రుడు శుక్రుడు బుధుడు ముగ్గురు కలిసి సింహరాశిలో చేయడం వల్ల కళలకు, వాణిజ్యాలకు, రాజకీయ వినోదాలకు ప్రాధాన్యం కలిగించేటట్టుగా ఈ గ్రహాలు ఉన్నాయి. అయితే శని రాహు మీనంలో సంచారం చేస్తుండడం వల్ల మాయాజాలాలు, రాజకీయ పరంగా గందరగోళాలు, రాజకీయ పరంగా వేరు రాజకీయంగా వేరు ఈ తేడాని గమనించుకోవాలి. అయితే ఆధ్యాత్మికం మీద ఈ దైవం మీద పూజలు, పండగలు వీటి మీద కొన్ని చర్చలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే గురువు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల విద్య, సంతానము, ధార్మిక కార్యక్రమాలలో కొన్ని ఆలస్యాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఇది గ్రహాల యొక్క స్థితులు. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆత్మవిశ్వాసం మీలో చాలా ఎక్కువగా ఈ రోజు కనబడబోతోంది. కొత్త ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి తీసుకునే ప్రయత్నం చేయడంతో పాటు గతంలో తీసుకున్న ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయడానికి ఈ రోజు చక్కని అవకాశము ప్రారంభించండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మీకు ఈ రోజు విపరీతమైన కోపం వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళు అయినప్పటికీ ఇంటి దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కోపం రావడము, దాంతో మీరు ఇష్టానుసారంగా ర్యాష్గా మాట్లాడేయడము, దురుసుగా ప్రవర్తించడము అలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. 199.99 కనబడుతోంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజును కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే విష్ణు సంబంధిత ఆలయాలలో మీ తరపు నుంచి మీ చేత్తో కొన్ని తులసి దళాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి అర్చన నిమిత్తంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి
రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ఖర్చులు బాగా పెరుగుతాయి. రూపాయి పెడదామనుకున్న దగ్గర 1000 రూపాయలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే రహస్య శత్రువుల వల్ల మీకు కొంత ఇబ్బంది వచ్చే అవకాశం కనబడుతోంది. అసలు మకర రాశి వాళ్ళకి శత్రువులు ఎప్పుడు లేరు కనుక ఎప్పుడు శత్రువులు ఉంటానే ఉంటారు వాళ్ళకి. కాబట్టి దానిలో బెంబేలు పడాల్సిన అవసరం లేదు. ఎంతమంది శత్రువులు ఉంటే అంత మీరు సక్సెస్ సాధించినట్టుగా. దాని గురించి మీరు ఏమీ ఇబ్బంది పడకండి, బాధపడకండి. శత్రువులు పెరుగుతున్నారు అంటే అర్థం ఏమిటండి? మీరు సక్సెస్ సాధిస్తున్నారు అని అర్థం అన్నమాట. బెల్లం లేకుండా చీమలు రావు కదా. సో ఎంత ఎక్కువ బెల్లం ఉంటే అన్ని చీమలు వస్తాయి. సో మకర రాశి వాళ్ళు అస్సలు బాధపడకండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. శత్రువుల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే మీరు డెవలప్ అవుతున్నారన్నమాట. బాధపడకండి. అయితే మీకు చెప్పదగిన సూచన అంటూ ఏదైనా ఉంది అంటే కనుక మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కెరియర్లో మీకు బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, సంసార పరంగా బాగుంటుంది, కుటుంబంలో కూడా బాగుంటుంది. ఇక అన్ని చోట్ల మీకు చాలా చక్కగా ఉండబోతోంది. అయినప్పటికీ ఆ ఆరోగ్యం పట్ల కొద్ది శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము: శని భగవానుడి దగ్గర నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక, చిన్ని పరిహారమే కదా, నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. అనుకున్న పనులు సాధించబోతున్నారు. వ్యాపారంలో లాభాలు, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకు కూడా స్థానచలనాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఒక మంచి పదవి మిమ్మల్ని వరించేటట్టుగాను, కొంత మంచి పేరు ప్రతిష్టలు ఈ రోజు లభించేటట్టుగాను, దానికి సంబంధించిన సూచనలు కూడా మీకు ఇప్పుడు కనబడతాయి. వెంటనే పదవి ఈ రోజే వచ్చి కూర్చోమని చెప్పడం కాదు అక్కడ. దానికి సంబంధించినటువంటి సమాచారము మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక డబ్బులు అప్పుగా ఇవ్వడంతో జాగ్రత్త తీసుకోండి. అంటే మీ చేత్తో మీరు డబ్బుని అప్పుగా ఈ రోజు ఇచ్చినట్టే అయితే కనుక, లేదా ఇవ్వాల్సి వస్తే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మోసపోవడానికి చాలా చాలా ఛాన్సులు ఉన్నాయి. 100కి 1000% ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: పేదలకు దుస్తులు దానం చేయండి. మనం ఎంత ఎక్కువ దానాలు చేసుకుంటే అంత ఎక్కువగా వస్తుంటుంది. మన చెడు కర్మని అంత తొందరగా కడుక్కున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఎప్పుడు పింగించకుండా, పీనాసిగా ఉండకుండా దానాలు ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి యథాశక్తి. చిన్న తక్కువ వర్గం వాళ్ళు తక్కువ స్థాయిలోను, హై వర్గంలో ఉన్న వాళ్ళు ఎక్కువ స్థాయిలోను దానాలు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే పేదవాళ్లకు దుస్తులు దానం ఇవ్వండి. దుస్తులు అనగా మీరు విడిచేసినవో చిరిగిపోయినవో కాదు, కొత్త దుస్తులు కనీసం ఒకరికి ఇద్దరికైనా సరే దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల యొక్క సపోర్టు, మీ సహోద్యోగులతో వారితో కూడా మీకు అంటే మంచి సంబంధాలు ఉండడము, వారు మీకు అన్ని విధాలా హెల్ప్ చేసేటట్టుగాను, అంటే అందుబాటులో ఉండేటట్టుగాను, వారి యొక్క సహాయ సహకారాలు మీకు వచ్చేటట్టుగా కనబడుతోంది. కానీ ఆరోగ్యం చూస్తే కనుక చాలా చాలా ఇబ్బందిగాను, సమస్యలు వచ్చేటట్టుగాను గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు ఏవైనా ఉంటే కనుక వాటిని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజైతే ప్రయాణాలు చెయ్యకపోవడమే చెప్పదగిన సూచన. మరి రేపు కూడా అమావాస్య కాబట్టి ఈ రోజు రేపు సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఉండేవాళ్ళు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదిగా చెప్పదగినది. ఇంకా కాదు కూడదు మాకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం ఇంకా అమెండ్మెంట్ అనమాట. అది ఇంకా వద్దు అనుకున్న తర్వాత తప్పదు అని అనుకుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు ఈరోజు సూచన ఏంటంటే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మాటను తక్కువగా మాట్లాడండి. ఈరోజు ఎదుటి వాళ్ళు 100 మాట్లాడితే మీరు 1-2కే సమాధానం ఇచ్చేటట్టుగా ఉండండి. అంత ఎక్కువగా బాగోలేదు కాబట్టి మౌనమే ఈ రోజు మీకు బంగారం అన్నమాట. మీకు చెప్పదగిన పరిహారము: దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడం కానీ, అమ్మవారి ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మొత్తంగా చూసినట్టయితే కనుక ఈ రోజు మనకి పితృపక్షాల సమయంలోనూ చివరి రోజులు కావడంతోనూ దానాలు, ధ్యానము, పితృతర్పణాలు
చేయడంతో ఎంతో మంచి ఫలితాలు పొందే అవకాశంతో పాటు రాజకీయ పరంగా ఓవరాల్గా చెప్పదలుచుకుంటే రాజకీయ పరంగా కొంత గందరగోళం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వారి వారి స్వయంగా శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఆత్మ పరిశీలన చేసుకుని నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అనే ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రత్యేకమైన ఓవరాల్గా చెప్పదగిన పరిహారము సూచన. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.